నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 3, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వేజ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:55. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వేజ శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి అక్టోబర్ 2 బుధవారం రాత్రి 10:45 నుండి అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆశ్వేజ శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం అక్టోబర్ 3 గురువారం మధ్యాహ్నం 2:57 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యా రాశి. గురువారం తెల్లవారితే 5:06 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఆయనొద్రు రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 4:23 వరకు. తదుపరి వైద్యుతి కరణం కింస్తుగ్న రాత్రి 1:41 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అంటే శుక్రవారం తెల్లవారితే 3 గంటల వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 11:48 నుండి రాత్రి 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి ఉదయం 10:39 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:36 నుండి మధ్యాహ్నం 3:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:12 నుండి ఉదయం 10:41 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:34 నుండి తెల్లవారితే 5:22 వరకు. అమృత గడియలు ఉదయం 8:23 నుండి ఉదయం 10:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, దశరథుని భార్య పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అని ఇన్స్టా పేజ్లో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, దశరథుని ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంతుడు అండి. ఒకరైతే జవాబు చెప్పారు కానీ అది రాంగ్ చెప్పారు, మిగిలిన వాళ్ళు అయితే ప్రయత్నించలేదు. మరి అదేవిధంగా ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నవరాత్రుల మొదటి రోజండి. బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు విజయవాడలో దర్శనమిస్తారు భక్తులకి. మరి ఈరోజు అమ్మవారు పూజా సమయం ఏంటి, అలంకరణ ఏంటి, నైవేద్యం ఏంటి, చీర రంగు ఏంటి, ఇలాంటి వాటితో వీడియో చేశానండి. మరి మొదటి రోజు కలశ స్థాపన అనేది మనం చేసుకుంటాం ఇంట్లో. మనం అఖండ దీపం కలశ స్థాపన పూజ చేయాలన్నా లేదా మొదటి రోజు పూజ చేయాలన్నా వీటికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. మీకు ఈ పూజల మీద ఎటువంటి డౌట్స్ ఉన్న నవరాత్రుల పూజల గురించి ఆ డౌట్స్ అన్నిటికి సంబంధించి వీడియో పెట్టాను. ఆల్రెడీ నాకు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, వాటికి రిప్లై కూడా ఇస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద నాకు కామెంట్ చేయండి. ఇందులో అయినా లేదా పూజా వీడియోలైనా ఆల్రెడీ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది చాలా సింపుల్ పద్ధతిలో నేను పూజ వీడియో పెట్టానండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఆ వీడియోని చూసి వీలైతే కొంచెం టైం వెచ్చించైనా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని తీసి చూడండి ఒక్కసారైనా. నాకు కూడా పూజ వీడియోలు చేయాలన్న ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా. మరి ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి, మరియు గోధుమ రాయి వేయడానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళడానికి, మరియు పెళ్లికి సంబంధించిన నూతన వస్త్రాలు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా మంచిదండి. కొందరు పాడ్యమి అంటారండి. పాడ్యమి తిథి రోజు అంతా లేదు, తర్వాత ఇంకా మంచి సమయం అయితే ఇంకా ఉంది కూడా. అంటే ముహూర్తాల గురించి మళ్ళీ పాడ్యమి రోజు ఎలా పెడతారండి అని క్వశ్చన్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు
అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు సీమంతం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. శంకుస్థాపన చేసుకోవడానికి కూడా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవడానికి గాంధీ గారు మరియు అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఇంటికి సంబంధించిన వాస్తు పూజలు ఏవైనా చేసుకోవాలన్నా లేదా వాహనాలకు సంబంధించి కొనుగోలు చేయాలన్నా లేదా వాహన పూజ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. లేదా ఎలక్ట్రానిక్ అప్లయన్స్ ఏవైనా కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.